హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ చోటీ స్పార్కిల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అరసవిల్లి వెళ్తున్నాము. ఇది రథసప్తమి ముందు రోజు అనమాట. అరౌండ్ ఒక 6:30 కల్లా ఇంటి దగ్గర బయలుదేరాము. రథసప్తమి రోజు చాలా రష్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనం ఆ లైటింగ్స్ కానీ డెకరేషన్స్ కానీ చూడాలంటే బిఫోర్ డే వెళ్తే మనం అంటే ఆ వ్యూస్ అన్నీ బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ జంక్షన్ ఏంటంటే పసగాడ సూర్యనారాయణ మిల్లు జంక్షన్ అంటారండి. ఇక్కడతో వెహికల్స్ అయితే ఆఫ్ చేసేస్తున్నారనమాట పోలీస్ వాళ్ళు. ఇక్కడ నుంచి మనం ఇంకా నడుచుకొని వెళ్ళాలి అంటున్నారు. రథసప్తమి రోజైతే ఇక్కడ నుంచి ఇంకా నడకదారేనండి. ఇక్కడ వరకు మాత్రం మనకు వెహికల్స్ అలో ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి ఇంచుమించుగా ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది గుడి వరకు. మొదట అయితే వెహికల్స్ ఆపేశారు. మేము వెళ్ళేటప్పటికి చెప్పాను కదా 6:30 అంటే అరౌండ్ 6:45 అయ్యింది. సో ఇక్కడ బండి పెట్టేసి ముందు నడుచుకునే వెళ్ళాము. రథసప్తమి రోజంటే వెహికల్స్కి నో చెప్పారంటే ఓకే అనుకోవచ్చు. బట్ బిఫోర్ డే మేము వెళ్ళినప్పటికి కూడాను మా వెహికల్ అయితే ఆఫ్ చేసేసారండి. సరేలే ఇంకా మరి చేసేది లేదు అన్నట్టుగా బండి అక్కడ పార్క్ చేసేసి కొంచెం దూరం అయితే నడిచాము. బట్ కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ వెహికల్స్ అలౌ చేస్తున్నారంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ మా వెహికల్ తీసుకొని అదే స్కూటీని తీసుకొని ఇలా వెళ్తున్నాం అనమాట. మొత్తం లైటింగ్స్ అన్నీ కూడాను 3 days బిఫోరే చేశారంట. చాలా బాగా అనిపించింది. అంటే చాలా బాగా చేశారండి. నెక్స్ట్ ఈ డివైడర్స్ అవ్వచ్చు, అక్కడ కొన్ని ఇదిగోండి ఇలా సూర్య నమస్కారాల తాలూకా ఐడల్స్ స్టాట్యూస్ గట్రా పెట్టారు. ఈ డివైడర్స్ అన్నీ కూడాను మనం మళ్ళీ పోర్టబుల్ కాకుండా ఫిక్స్డ్ చేసినట్టుగా కట్టారనమాట. చాలా బాగుంది. ఈ లైటింగ్స్ పరంగా అవ్వచ్చు, అదే చెప్పాను కదా, ఈ ఐడల్స్ అవ్వచ్చు స్టాట్యూస్ అవ్వచ్చు చాలా బాగా చేశారండి. కానీ రథసప్తమి రోజు అరసవిల్లి రావాలనుకునే వారికి నా తరపు సజెషన్ ఏంటంటే పిల్లలతో అయితే మాత్రం రాకండి. పెద్దవాళ్ళు అయితే మనం కొంచెం పర్వాలేదు నడిచేయచ్చు. మనం గుడికి వెళ్ళే త్రావులో ఇలా రోడ్డుకి 2 ప్రక్కల కూడాను చాలా ఈ షాపింగ్ మాల్స్ లాంటివి చిన్నవి పెట్టారు. ఓపెన్ స్టాల్స్ ఉంటాయి కదా, అటువంటివి పెట్టున్నారు. మేబీ ఇవి రేపటికి కొంచెం ఇంకా వెనక్కి జరిపించేస్తారేమో, ఎందుకంటే ఫ్లోటింగ్ బాగా ఎక్కువ ఉంటుంది కదా. ఆల్రెడీ దర్శనం చేసుకుని ఎంతమంది రిటర్న్ అవుతున్నారో చూశారు కదా. అంటే ఈ సూర్యనారాయణ టెంపుల్ ఏంటంటే 6 కల్లా క్లోజ్ చేసేస్తారండి. అంటే సూర్యాస్తమైన తరువాత ఇంకా ఎలా ఉండదనమాట గుడి లోపలికి. కాబట్టి ఇంకా గుడి క్లోజింగ్ టైము. బట్ మేము ఎందుకు వెళ్తున్నామంటే లైటింగ్స్ చూద్దాము. నెక్స్ట్ ఇంద్ర పుష్కరిణి దగ్గర కొంచెం ఫ్లవర్ డెకరేషన్ చేశారంట. వాటి వ్యూ చూద్దాం అన్నట్లుగా మేమైతే వెళ్తున్నాము. ఇలా వెళ్ళే త్రావులో ఇలా రకరకాల దేవుని ప్రతిమలు గట్రా మనకి లైటింగ్స్తో అరేంజ్ చేశారండి. పోలీస్ వాళ్ళైతే ఫుల్ ప్రొటెక్షన్తోనూ చాలా బందోబస్తుతో ఉన్నారు. అంటే ఎటువంటి మనకి గందరగోళం ఏం జరగకుండా చాలా బాగా అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ గ్రిల్స్లో మనకి నార్మల్ అంటే నిత్య దర్శనం సర్వదర్శనం ఉంటుంది కదా, వాళ్ళ కోసం అలా బార్కెట్స్ వేశారనమాట. ఫైనల్లీ మనమైతే గుడి దగ్గరికి వచ్చేసామండి. ఇదే శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం. ఇది ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి ఎంటర్ అవ్వాలి. దర్శనం అయితే లేదు, బట్ జస్ట్ చూసి రావడానికి అవుటర్ అంతా చూసి రావడానికి అయితే మనకి ఎలా ఉంది. మేమైతే బండి పార్క్ చేసుకొని ఇంకా లోపలికైతే ఎంటర్ అయ్యామండి. రథసప్తమి అంటే శ్రీ సూర్యనారాయణ స్వామివారి జన్మదినం అంటండి. సో ఆరోగ్యపరంగా అవనియండి, లేకపోతే చిన్నపిల్లల ఏకాగ్రత పరంగా అవనియండి, ఈ స్వామివారి మహిమ చాలా ఉంటుందటండి. అంటే ఇతని ప్రభావం ఎవరిపైన అయితే ప్రగాఢంగా ఉంటుందో వాళ్ళకి ఆరోగ్యపరంగా కానీ ఏకాగ్రత పరంగా కానీ ఎటువంటి అడ్డంకులు ఉండవంట. సో ఎక్కువగా ఈ చిన్నపిల్లలకి ఏవైనా చికాకులు ఉన్నా సరే, లేకపోతే వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే ఎక్కువగా ఇక్కడికి తెస్తుంటారు. నిజంగా మనకి నేచర్లో ప్రతిరోజు కనిపిస్తూ మనకి ఎంతో సహాయాన్ని అందించే భగవంతుడు ఎవరు అంటే సూర్యభగవానుడేనండి. 1 రోజు 2 రోజులు అతను కనిపించకపోతే మన జీవితం అంతా అస్తవ్యస్తం. అసలు ఏ పని కూడా మనకు అవ్వదు. సో నిజంగా మనం ప్రతిరోజు కూడా మనస్ఫూర్తిగా మొక్కాల్సిన దేవుడండి. అతను లేనిదే అసలు మన జీవితం శూన్యం, ఈ ప్రపంచం శూన్యం. ఇంకా గుడి లోపలికైతే వెళ్దాము.
ఇదిగోండి అంటే ఇలా బారికేడ్స్ లోపల నుంచి మనకి లోపలికైతే విడిచిపెడుతున్నారు. ఇదంతా ఇప్పుడు మనం నడిచే త్రోవ అనేది వీఐపీస్ కోసం అంటండి. అంటే 500 అండ్ 1500 టికెట్స్ తీసుకుంటారు కదా! వాళ్ళ కోసం అనమాట. ఇలా కొంచెం విడ్త్ ఎక్కువగా ఉండే ఎంట్రన్స్ అనేది. దాని పక్కనే మనకి ఇంకా నేరో గేట్స్ కొన్ని ఉన్నాయి. దానిలో మనకి నిత్య దర్శనం ఉంటుంది కదా! సాధారణ టికెట్స్‌లో వెళ్తారు కదా! వాళ్ళ కోసం అలా పెట్టారంట సర్వదర్శనం కోసం. రథసప్తమి రోజు మనం ఇటువంటి సూర్యనారాయణ టెంపుల్ ఎక్కడ దర్శనం చేసుకున్నా అంటే ఎస్పెషల్లీ అరసవిల్లి వచ్చే వాళ్ళ కోసం అయితే చిన్నపిల్లలతో వచ్చినా లేకపోతే కొంచెం ఏజ్డ్ వాళ్ళతో వచ్చినప్పుడు మనం అమౌంట్ అని చూసుకోకుండా 500 ఆర్ 1500 టికెట్తో వెళ్ళిపోవడం బెటర్ అండి. అంటే డైరెక్ట్గా వెళ్తాము, కొంచెం విడ్త్ ఎక్కువగా ఉంటుంది. నార్మల్ బార్గెట్స్లో కూడా వెళ్ళొచ్చు, బట్ చాలా టైం టేకను, ఎక్కువ మంది ఉంటారు. అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళైతే మాత్రం ఇలా టికెట్ తీసుకొని వెళ్ళిపోవడం అనేది మంచిది. ఏది ఇచ్చినా ఆ దేవునికే చెందుతుంది కాబట్టి మనం టికెట్ రూపంలో ఆ దేవునికి అలా అమౌంట్ ఇచ్చాము అని అనుకోవచ్చు. చూశారు కదా! అంటే ఈ షష్ఠి రోజు సప్తమి రోజు మాత్రం చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. పిల్లలకు కావాల్సిన ఐటమ్స్, నెక్స్ట్ పూజా సామాగ్రి ఇవన్నీ కూడాను మనకి ఎంట్రన్స్ లోపల కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువే చెప్తారు. మనం బార్గెన్ చేసుకొని తీసుకుంటే కనుక బాగానే సెట్ అవుతాయి. కానీ నాకు తెలిసి రథసప్తమి రోజైతే మనం ఈ వేలో వెళ్తూ ఏది కూడా కొనలేమండి, అంత క్రౌడ్ ఉంటారు. ఇంకా మనం వెళ్ళే త్రోవలోనే మనకి సత్యసాయిబాబా గారి ధ్యాన మందిరం ఒకటి ఉంటుందండి. ఇది కూడా లోపల చాలా బాగుంటుంది. కాకపోతే రథసప్తమి రోజు మనం వెళ్ళి రావడం అనేది కొంచెం టఫ్ అనే చెప్పొచ్చు. సో ఆ మందిరం దాటాక ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి మెయిన్ టెంపుల్ అనేది వస్తుంది. మనం గుడికి వెళ్ళే టైం ఆల్రెడీ 7 అయిపోయింది కాబట్టి ఆ మెయిన్ ద్వారం అనేది క్లోజ్ చేస్తున్నారు. జస్ట్ ఆ అవుటర్ అంతా అలా తిరిగేసి వచ్చేసామన్నమాట. బయట నుంచే కొంచెం నమస్కారం పెట్టేసుకున్నాము. బట్ ఏదైనా ఆ రోజు ఆ దైవ సన్నిధిలో ఉండడం కూడా పుణ్యమే కదా! వీఐపీస్ స్టే చేయడానికి, వాళ్ళని ఎంగేజ్ చేయడానికి చిన్న పాయింట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంద్ర పుష్కరానికి వెళ్ళే మార్గంలోకి అయితే మేము వెళ్ళాము. ఆ ఇంద్ర పుష్కరానికి వెళ్ళే వేలో ఇలా మొత్తం ప్లాంట్స్తో రకరకాల డిజైన్స్ అనేవి చేశారండి. ఓము, నెక్స్ట్ ఒక రథం, అలాగే మనకి శ్రీకాకుళం డెవలప్మెంట్ అంతా కూడాను సుడా వాళ్ళు చేస్తున్నారు కదా! సో వాళ్ళ లోగో అనేది అలా డిఫరెంట్గా ఈ మొత్తం ఈ ప్లాంట్స్తోనే అరేంజ్ చేశారు. చూశారు కదా! ఈ కొలను చుట్టూతా కూడాను మొత్తం అంటే చిన్న చిన్న మనకి ప్లాంట్స్ ఉంటాయి కదా! ఆ ప్లాంట్స్తోనే రకరకాల డిజైన్స్ అనేవి పెట్టారనమాట. చాలా చాలా బాగుంది. అంటే కొలనులకి నాకు తెలిసి రథసప్తమి రోజు ఎలా ఉండదు అనుకుంటాను. ఉన్నా సరే చాలా కార్డ్ ప్రొటెక్షన్తోనే వెళ్ళాలేమో. ఇలా మనకి మెట్లన్నీ ఉంటాయి కదా! ఆ మెట్ల మార్గం అంతా కూడాను ఇలాగ డిఫరెంట్ మొక్కలతో అనేది స్టెప్ టు స్టెప్ ఒక్కొక్క డిజైన్ అనేది ఇలా సెట్ చేసేసి పెట్టారనమాట. ఇది పుష్కరిణికి ఎదురుగానే అంటే వచ్చే భక్తులు ఉంటారు కదా, వాళ్ళు స్టే చేయడానికి, నెక్స్ట్ చిన్నపిల్లలతో ఉండేవాళ్ళు అక్కడ ఎంగేజ్ అవ్వడానికి, నెక్స్ట్ దూరం నుండి వచ్చే వాళ్ళు ఏమైనా భోజనం తెచ్చుకున్నప్పుడు అక్కడ తిని కాసేపు సేద తీరడానికి అన్నట్లుగా ఇలా పెద్ద టెంట్ అనేది వేసేసారు. అక్కడ దగ్గరలోనే ఇలా ఒక రావి చెట్టు అనేది ఉంటుంది. మనం ఇక్కడ కూడా దీపారాధన అంతా చేసుకోవచ్చు. ఇంకా ఎదురుగా యాస్టిజ్గా కొలను ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి స్నానాలు అవి చేస్తున్నారు చాలామంది. ఆఫ్టర్ దట్ ఇలా ఎగ్జిట్ వే అనేది కొలకు ఎదురుగా ఇచ్చేసారండి. ఇక్కడ చూసారు కదా, ఇలా చిన్న చిన్న కౌంటర్స్లా పెట్టారు. తల్లి పాలు ఇచ్చు గది అన్నట్లుగా ఇలా చిన్న రూమ్స్ అనేవి ఇచ్చారనమాట. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నట్టు ఇలా పెట్టారనమాట. ఇది మాత్రం చాలా అవసరం అండి నిజంగానే. ఇది కూడా కొంచెం కొత్తగా అనిపించింది. ఈ కొలనుకి అదే ఇంద్ర పుష్కరిణికి ఎదురుగానే మనకి ఎగ్జిట్ వే అనేది ఉంటుంది. సో ఇంకా ఇలా ఆరెంజ్ అండ్ వైట్ కలర్ టర్పెన్స్ ఉన్నాయి కదా, వీటి ద్వారా మనమైతే ఎగ్జిట్ అవ్వచ్చు గుడి నుంచి.
మనకి వెళ్ళే వేలోనే మనకి ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది. ఇక్కడే మనం ప్రసాదాలు తీసుకొని ఇంకా గుడి నుంచి అయితే బయటికి వెళ్ళే వేలోకి అయితే వచ్చేయచ్చు అనమాట. ఇక్కడ చెప్పాను కదా, చాలా రకాల ప్రసాదాలు ఉంటాయి, అలాగే దేవుని ప్రతిమలు అన్నీ కూడా ఉంటాయి. ఇవి తీసేసుకొని మేము కూడా ఏవో కొనేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరాము. మేము వెళ్ళేటప్పటికి 7 అయిందని చెప్పాను కదా. మేము గుడి నుంచి బయటికి రావడం అరౌండ్ ఒక 7:30 అయ్యింది. 7:30కే ఇంచుమించుగా ఒక 100 పీపుల్, అదే భక్తులైతే ఆల్రెడీ లైన్లో వేచి ఉన్నారండి. అంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 2:00కి గుడి తీస్తారంట. ఆ లైన్లో ఉన్నారు వాళ్ళు. ఆ 2:00 కల్లా అప్పుడు దర్శనంకి అన్నట్టు వాళ్ళు ముందుగానే బిఫోర్ డేనే స్నానాలన్నీ చేసుకొని 7 కల్లా గుడి దగ్గరికి వచ్చేసి ఆ లైన్లో వేచి ఉన్నారనమాట. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది కదా. అంటే మార్నింగ్ 12:00 నుంచే ఇక్కడ ఇంకా ఫ్లోటింగ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ రథసప్తమి రోజంతా కూడా జనాలు ఉంటారు. ఇంకా జనాలంతా క్లియర్ అయ్యేటప్పటికి రథసప్తమి రోజు అరౌండ్ ఒక 6 అలా అయిపోతుందండి టైము. సో ఇది అదే ఆ గుడి తాలూకా ఎగ్జిట్ వే అనమాట. ఇక్కడ కూడాను ఇలా ఒక నమస్కారం పెట్టేసుకొని ఇంకా దేవుణ్ణి మనసులో స్తుతించుకుంటూ ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాము. యాక్చువల్గా ఆ సూర్యకిరణాలు అనేవి దేవుని ప్రతిమ మీద పడే ఒక చిన్న ద్వారం అనేది గుడి పైన ఉంటుంది. అది షూట్ చేయడానికైతే అవ్వలేదండి. అంటే పైన అంతా ఇలా షామియానాస్ వేస్తారు కదా, అందువల్ల అది మనకి విజిబుల్గా లేదు. బట్ అది మనకి ధ్వజస్తంభం అంటాం కదా, ఆ హైట్లో ఉంటుందన్నమాట చిన్న ద్వారం. యాక్చువల్గా అదైతే ఒక్కటే ఇందులో మిస్ అయ్యింది. ఇంకా ఇదిగోండి, ఇంకా మెయిన్ ద్వారం నుంచి కూడా బయటకు వచ్చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవి ఇంత ఖాళీగా ఉన్నాయి కదా, మిడ్నైట్ 12:00 నుంచి ఇవన్నీ కూడా ఫుల్ అయిపోతాయండి. అంటే ఇందులో నుంచే మనకి జనరల్ టికెట్ వాళ్ళు వెళ్తారు. తిను మా 10th క్లాస్మేట్ అనమాట, అక్కడ కనిపించాడు, ఇలా పోల్చాడు అనమాట. సో చాలా బాగా అనిపించింది. వీళ్ళేంటంటే మా వారు వాళ్ళ కొలీగ్స్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అక్కడ వర్క్ చేస్తున్నారంట. ఆ రోజు సేవలో భాగంగా వాళ్ళని కూడా కలిసి కాసేపు ఇలా విష్ చేసేసి మాట్లాడుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కేశవరెడ్డి స్కూలు. నేను డిఎస్సి అనేది ఇదే స్కూల్లో రాశానండి. నెక్స్ట్ ఆ స్కూల్ దాటి కొంచెం మనం రిటర్న్ అయ్యే వేలో కొంచెం ముందుకు వస్తే ఇలా సూర్య నమస్కారాలు అనేవి స్టాచ్యూస్ అండ్ ఐడల్స్లా ఇలా పెట్టారనమాట. ఇవి కూడా వన్ ఆఫ్ ది అట్రాక్షన్ పాయింట్లా ఉన్నాయండి. ఇది రథసప్తమి కోసం అన్నట్టుగా స్పెషల్గా ఒక 3 days బిఫోరే ఇవి ఇక్కడ లొకేట్ చేయడం అయితే జరిగింది. సో ఇంకా మనం అరసవల్లి నుంచి 80 feet రోడ్ జంక్షన్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ సుడా వాళ్ళు అయితే ఇలా మనకి వాల్ హ్యాంగింగ్స్లా ఉంటాయి కదా, అటువంటి ఒక సీనరీ అయితే అక్కడ అరేంజ్ చేశారు. ఇంకా రథసప్తమి ముందు రోజు సింగర్ మంగ్లీ గారు ఉన్నారు కదా, ఆవిడ ఈ స్టేట్ ఫెస్టివల్కి గెస్ట్గా వస్తున్నారంట. సింగింగ్ ఒక ఈవెంట్ ఉంది ఇక్కడ లోకల్లోనే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో. సో దానికోసం మేము ఈ సూర్యనారాయణ దర్శనం అయ్యాక అక్కడికైతే వెళ్ళామండి. చాలామంది క్రౌడ్ ఉన్నారు. అరసవల్లి టెంపుల్లో ఎంతమంది ఉన్నారో దానికంటే డబలే ఉన్నారండి ఈ గ్రౌండ్లో. బట్ ఒకసారి చూద్దాము లైవ్లో ఆవిడ గొంతు విందామని వెళ్ళాము. అక్కడ కూడా ఎంట్రన్స్లో ఇలా శకటాలులా 2 పెట్టారనమాట. మన శ్రీకాకుళం విశిష్టతలు తెలిపే అంటే దేవాలయాల పరంగా ఏవేవైతే ఉన్నాయో అవన్నిటితో పాటు ఇలా 2 శకటాలు అయితే ఉంచారు. చాలా బాగుంది. ఇది చాలా ఎలిగెంట్ లుక్గా ఉంది. నెక్స్ట్ దీని నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి మెయిన్ స్టేడియంలోకి అయితే మనం మంగ్లీ గారు అయితే ఆ పాట అయితే వినగలిగాం, కానీ ఆవిడ అయితే చూడలేకపోయామండి. బట్ ఏదో చిన్నగా క్యాప్చర్ చేశారు. చాలా చాలా నిజంగా అమేజింగ్ వాయిస్ అండి. స్క్రీన్లో చూసారు ఇంకా చాలా పెద్దగా అనిపిస్తుంది ఆవిడ వాయిస్. చోటి ఫేవరెట్ సింగర్ కదా. సో వెళ్ళి ఒక 15 minutes ఇలా ఉన్నాము. బట్ క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ అస్ అండి. ఇదే స్టేజ్లో షాత్వి కూడా నిన్న పెర్ఫామ్ చేసింది కదా, ఆ పిక్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ వస్తేనే మన ఛానల్ని యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి ప్రమోట్ చేస్తుంది. సో ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇదే స్టేజ్ మీద సాత్వి నిన్నటి పెర్ఫార్మెన్స్ని ఇప్పుడు మీరు చూడండి.